గజేంద్ర మోక్షం కథ మనందరికీ తెలిసినదే. కానీ ఈ గజేంద్రుడు పూర్వం ఎవరి శాపం వల్ల ఇలా గజేంద్రుడిగా పుట్టాడు, ఎలా జరిగింది అన్న విషయాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం పాలసముద్రంలో త్రికూటం అనే పర్వతం 10,000 యోజనాల ఎత్తు, అంతే పొడవు వెడల్పు కలిగి ఉండేది. దీనికి 3 శిఖరాలు, బంగారు, ఇనుము, వెండి శిఖరాలు ఉండేవి. రంగురంగుల రత్నాలతో అక్కడి భూమి ఆకాశాలు మెరిసిపోతూ ఉంటాయట. చిలుకలు, కోకిలలు కోలాహలంగా చక్కగా అందంగా ఉంటుంది ఆ ప్రాంతం. అక్కడ ఏనుగులు, సింహాలు కూడా ఉండేవి. ఒకసారి కొన్ని ఏనుగులు దప్పికతో వచ్చి నీటి గాలి సోకి కాసారంలోకి దిగాలి అనుకున్నాయి. వెంటనే ఏనుగులు గుహల నుంచి బయటికి వచ్చాయి. వాటి గాలి సోకి ఇతర జంతువులన్నీ కూడా చెల్లాచెదురయ్యాయి. ఏనుగుల గుంపులన్నీ విచ్చలవిడిగా విహరిస్తున్నాయి. అందులో ఒక గజరాజు మాత్రము గుంపులతో విడిపోయి తానొక్కడు తన గుంపుతో వెళ్తున్నాడు. ఆ తర్వాత తనకు దాహం వేసి వెళ్ళి ఒక సరస్సు చూశాడు. దానితో ఆ గుంపుకు పంచేంద్రియ తృప్తి కలిగింది. ఇక ఒళ్ళు తెలియక ఆ ఏనుగుల గుంపు సరస్సులోకి దిగి విహారానికి దేవతలు కూడా నిశ్చేష్టులయ్యారట. ఇంతలో ఆ గజేంద్రుని ఒక ముసలి పట్టుకుంది. వెంటనే ఏనుగు దాని పట్టు తప్పించుకుని తొండంతో ఆ ముసలిని ఒక్కటి కొట్టిందట. ముసలి చచ్చినట్లు పడిపోయింది. మళ్ళీ వెంటనే ఏనుగు ముందరి కాళ్ళు పట్టుకుంది. ఏనుగు తన 2 దంతాలతో మొసలి చిప్పలు కదిలిపోయేటట్లుగా పొడిచింది. ఇలా ఆ ఏనుగు, మొసలి 2 చెరువునంతటిని భీకరంగా పోరాడుతూ ఉన్నాయట. ఇలా చాలా కాలం ఆహారము, నిద్ర లేకుండా పోరుతూ ఉన్నాయి. నీరు తనకు జీవనాధారం కాబట్టి మొసలికి అంతకంతకు బలం, పట్టుదల పెరుగుతూ ఉన్నాయి. కానీ మన గజేంద్రుడు మాత్రం కృష్ణపక్షంలో చంద్రునిలాగా, శీతాకాలంలో సూర్యునిలాగా తయారైంది. అయినా కూడా ఆ ఏనుగు, మొసలి 2 పోరాడుతూనే ఉన్నాయి. అలుపు సొలుపు లేకుండా ఆ 2 ఎడతెరిపి లేకుండా 1000 ఏళ్ళు పోరాడాయట. అప్పుడు ఏనుగు తన బలాన్ని, మొసలి బలాన్ని ఎంచి చూసుకుని దీనితో నేనింక పోరాడలేను అని బాధపడింది. అంతలోనే పూర్వపుణ్యవశాన్ని దివ్యజ్ఞానం కలిగి ఇలా అనుకుంది: ఈశ్వర, ఈ అడవిలో నేను 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకు అధిపతినై ఉన్నాను. నాకు చాలా భయం కలుగుతుంది అంటూ శివుణ్ణి ప్రార్థించిందట. అలా శరణార్థి అయి తనను రక్షింపమని వేడుకొన్నాడు ఆ గజేంద్రుడు. ఎక్కడో దూరంగా వైకుంఠపురం ఉంది. అందులో అంతఃపురం, దాని వెనుక ఒక భవనం, దాని పక్కనే ఒక అమృత సరస్సు, ఒడ్డున చంద్రకాంతమణులు పొడిగి కలువలు ఉంచిన తల్పం. దాని మీద లక్ష్మితో ఉన్నాడు ఆ మహావిష్ణువు. ఆయన ఆపన్న ప్రసన్నుడు కదా. ఈ మన ఏనుగు పాహి పాహి అన్న మొర విన్నాడు. వెంటనే పక్కనున్న లక్ష్మీదేవికి కూడా చెప్పలేదు. శంఖచక్రాలు ధరించలేదు. ఏ పరివారాన్ని కూడా పిలవలేదు. గరుత్మంతుని సిద్ధం కమ్మనలేదు. చివరకు తన జుట్టు కూడా సవరించుకోకుండానే వివాదంతో పట్టుకున్న లక్ష్మీదేవి యొక్క పైట కొంగును కూడా విడవకుండా అలానే ఆకాశానికి ఎగిరాడట. అయితే తన వెంటనే లక్ష్మీదేవి, ఆమె వెంట అంతఃపుర స్త్రీలు, వెనుక గరుత్మంతుడు, ఆ వెనుక ధనుస్సు, గద, శంఖచక్రాలు శ్రీ మహావిష్ణువు వెనుకనే వెళ్తున్నాయి. ఆ వెనుక నారదుడు, సేనాపతి విశ్వక్షేణుడు, ఇలా వైకుంఠంలో ఉన్న వారంతా వస్తున్నారట. ఈ దృశ్యాన్నంతా దేవతలంతా చూశారు. అడుగు శ్రీహరి వచ్చేస్తున్నాడు. పక్కన లక్ష్మీదేవి శంఖధ్వని కూడా వినిపిస్తోంది. అడిగో గరుత్మంతుడు అంటూ దేవతలంతా ఓం నమో నారాయణాయ అంటూ నిలిచి నమస్కరించారు. అంతలో దిగి వచ్చిన విష్ణువు తన సుదర్శన చక్రాన్ని మొసలి మీదకి వదిలాడు. అది వచ్చి మొసలి శిరస్సును ఖండించింది. మొసలి పట్టు వీడి గజరాజు గ్రహణం విడిచిన చంద్రునిలాగా ప్రకాశించాడు. అప్పుడు శ్రీహరి తన పాంచజన్యాన్ని పూరించాడట. పూల జల్లు కురిసింది. అప్సరసలు నాట్యం చేశారు. విష్ణుమూర్తి తన చేతితో గజాన్ని సరస్సు నుండి బయటకు లాగి శరీరాన్ని నిమురుతూ దాని దుఃఖాన్ని, కష్టాన్ని పోగొట్టాడు. ఏనుగు కూడా ముసలి బారి నుంచి బయటపడిన తర్వాత సంతోషంగా విష్ణుమూర్తికి నమస్కారం చేసుకుంది. వెంటనే ఆ చనిపోయిన ముసలి హూ హూ అనే గంధర్వుడుగాను, గజరాజు ద్రవిడ దేశపు రాజైన ఇంద్రద్యుమ్నునిగాను మారిపోయారు. ఆ ఇంద్రద్యుమ్నుడు పూర్వం అచ్యుతుని ధ్యానిస్తూ ఉండగా అగస్త్య మహాముని వచ్చాడు. ఇంద్రద్యుమ్నుడు లేవలేదు, పూజింపలేదు. తన గర్వంతో అలానే ఉండిపోయాడు. వెంటనే అగస్త్యుడు ఇంద్రద్యుమ్నుని ఏనుగా జన్మించమని శపించాడట. అందుకే పెద్దవాళ్ళని అవమానించకూడదు, ఎంత పుణ్యాత్ములైనా సరే. అందువలన ఈ గజరాజు ఇలా శాపగ్రస్తుడయ్యాడు. అయినా కూడా శ్రీవారి పాదసేవతో తనకు మోక్షం లభించింది. ఈ కథ విన్న వారికి దోషాలు తొలగి సంపదలు, సంతోషం కలుగుతాయి. మోక్షం సులభమవుతుంది. ఆనందం కలుగుతుంది.